హోటల్ రిసెప్షనిస్ట్ని తీసుకువచ్చి వల్లి చేసిన కుట్రని తిప్పికొట్టి ఊహించని షాకిచ్చిన నర్మదకి వల్లి వేసిన ప్లాను ఎలా తెలిసింది, ఏ విధంగా నర్మద వల్లి ప్లాన్ని తిప్పికొట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లి అయితే ధీరజ్ ప్రేమ పెళ్లి వీడియోని భద్రావతికి చూపిస్తుంది. ఇక భద్రావతి ధీరజ్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇప్పుడు వెళ్ళి నువ్వు ప్రేమని రమ్మని చెప్తే వచ్చేస్తుందా ఏంటి? తను ధీరజ్ మీద ఎంతో ప్రేమని పెంచుకుంది. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందేంటో నేను చెప్తాను. ఎలాగో మీ అమ్మగారు బర్త్డే వస్తుంది కదా, ఆ రోజే మీరు ఈ పని చెయ్యండి అని తను వేసిన ప్లాన్ని చెప్తుంది. అప్పుడే ఇక భద్రావతి ఆలోచించుకొని, కొడతాను రామరాజుని, ఆ వేదవతిని కోలుకోలేని దెబ్బ కొడతాను అని భద్రావతి అయితే ఇక వల్లి దగ్గర చెప్తుంది. తర్వాత తెల్లవారేసరికి భద్రావతి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది, అడక్కడక్క నువ్వు నన్ను ఒక కోరిక అడిగావు. 2 కుటుంబాల మధ్య పుట్టినరోజు చేసుకోవాలని బాగా ఆలోచించానమ్మా. కన్న తల్లి కోరిక కన్నా ఇంకోటేముంటుంది? అందుకని నీ కోరిక తీర్చాలని అనుకుంటున్నాను. కానీ వాళ్ళింట్లోనో మన ఇంట్లోనో కాదు, బర్త్డే ఫంక్షను బయట చేసుకుందాం ఒక రిసార్ట్లో. అక్కడైతే వాళ్ళు మన ఇంటికి వచ్చారని మనం వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. వాళ్ళు పక్క నుంచుంటారు, మేము పక్కన నుంచుంటున్నాం, అంతే, సంబంధం లేకుండా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతుంది వాళ్ళమ్మ. ఇక ఆనందపడుతూ, నువ్వేనా నిజం చెప్పేది భద్ర అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు వెళ్ళి నీ చిన్న కూతురికి ఈ విషయం చెప్పు, వాళ్ళు నాకు తెలిసి రామని చెప్తారు అని అంటూ ఉంటే, నా చిన్న కూతురు నీకులా కాదే, నేనంటే తనకి చాలా ఇష్టం. అవును, మరి నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం లేని పని అయినా సరే నీకోసం నేను ఒప్పుకున్నాను అని భద్రావతి అనడంతో, నిజమే నేను చెప్పింది, నాకు ఇష్టం లేకపోయినా నువ్విప్పుడు ఒప్పుకున్నావు. ఇప్పుడే వెళ్ళి వేదవతితో మాట్లాడతాను అని వేదవతి ఇంటికైతే వస్తుంది. అప్పుడే వేదవతి ఇంటికి వాళ్ళ అమ్మ రావడం చూసి ఇక వల్లి ఎంతో ఆనందపడిపోతూ, మొత్తానికి భద్రావతి నేను వేసిన ప్లాన్నైతే సక్సెస్ చేస్తుంది, ప్లాన్ మొదలుపెట్టింది, ఇప్పుడు యాక్షన్ మొదలవుతుంది అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది వల్లి. తరువాత ఇంకా వేదవతి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, నా పుట్టినరోజుకి మీ అందరూ కూడా ఉండాలి, మీ సమక్షంలోనే నేను కేక్ కట్ చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది. దాందే ఉందమ్మమ్మ, అక్కడ కేక్ కట్ చేశాక ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ కూడా నీ చేత కేక్ కట్ చేయిస్తాం అని అంటూ ఉంటాడు ధీరజ్. అలా విడివిడిగా కాదురా, 2 కుటుంబాలు కలిపి నా పుట్టినరోజు చెయ్యాలి అని అడుగుతుంది. ఏంటి పగటి కలలు కనకమ్మమ్మ, 2 కుటుంబాలు కలిపి నీ బర్త్డే ఎలా చేస్తారు చెప్పు అని ధీరజ్ అడగడంతో, చేస్తారా, అందుకు భద్రావతి ఒప్పుకుంది అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి భద్రావతి గారు 2 కుటుంబాలు కలిసి నీ పుట్టినరోజు చేయడానికి ఒప్పుకుందా అని ధీరజ్ అయితే అడుగుతాడు. అవునరా, కానీ ఇంట్లో కాదు, బయట రిసార్ట్లోనంట చెప్పింది అని అంటూ ఉంటే, ఓ ఏదీ లేకుండా ఎలాగా ఫిట్టింగ్ పెట్టకుండా ఎందుకు ఒప్పుకుంటుందా అనుకున్నాను, మొత్తానికి ఒప్పుకుందనమా, ఇలాగ ఫిట్టింగ్ అని పెట్టిందనమాట. అంటే మేము ఆ ఇంట్లోకి వస్తామేమో, లేకపోతే వాళ్ళు మా ఇంట్లోకి రావాల్సి వస్తుందేమో అని ఇక గొడవ ఉండదని బయట పెట్టింది, ఇప్పుడు అర్థమైంది. కానీ ఆ కుటుంబంతో కలిసి అయితే మేము ఉండలేము అని ధీరజ్ అయితే చెప్తాడు. అమ్మ వేదవతి, మళ్ళీ సంవత్సరానికి నేను ఉంటానో లేదో కూడా తెలీదు, ఈ 2 కుటుంబాలు కలిసి ఒక్కసారైనా చూడాలని నా కోరిక తీరుస్తావా అని అడుగుతూ ఉంటుంది వేదవతిని వాళ్ళమ్మ. అప్పుడు ఇక రామరాజు చూస్తాడు. ఇక రామరాజు చూసి వాళ్ళ అత్తగారి దగ్గరికి వచ్చి, వాళ్ళింటికి వచ్చి కలిసి 2 కుటుంబాలు కేక్ కట్ చేయమంటే నేను కూడా ఒప్పుకునేవాడిని కాదు, కానీ బయట అంటున్నారు కాబట్టి మేము కూడా వస్తాము, అది మీరు మీ కోరికని తీర్చడానికే వస్తాము, కానీ అక్కడ ఏదైనా అవమానం జరిగితే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి వేదవతి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. మొత్తానికి ఈయన కూడా ఒప్పుకున్నారు అని చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడు ఇక నర్మదకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే వల్లి పక్కనే ఉండి చాలా ఆనందపడుతూ ఉంటుంది. కిటికీలో నుంచి బయట ఉండి తొంగి చూస్తుంది తప్ప లోపలికి రాదు. అప్పుడే నర్మదకి అనుమానం అయితే మొదలవుతుంది.
తరువాత ఇక వల్లి ఫోన్ చేస్తుంది భాగ్యానికి. అమ్మోయ్, నిప్పు రాజేశాము. అది మెల్లిమెల్లిగా అంటుకొని అగ్నిపర్వతలంగా బద్దలవబోతుంది. ఆ ముసల్దాన్ని పుట్టినరోజు నాడే ఇప్పుడు అసలు నిజం బయటపడబోతుంది అని అంటూ ఉంటుంది వల్లి. అవునా, అసలు ఏం చెప్పావు? అదే, ఏం చెప్పాను? ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పాను. చూస్తారు కదా ఆ రోజు ఏం జరుగుతుందో అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక నర్మదా వల్లి తన తల్లితో మాట్లాడడం అంతా కూడా విని షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి ఏదో చెయ్యబోతుంది, అసలు వల్లి ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద అనుకుంటూ వల్లి వెళ్ళిపోయిన తర్వాత వల్లి ఫోన్లో ఉన్న వీడియోని చూస్తుంది. వల్లి ఫోన్లో ఉన్న వీడియోని చూసి నర్మద షాక్ అయిపోతూ, అసలు ఈ వీడియో వీళ్ళకి ఎలా దొరికింది? ఇప్పుడు ఈ వీడియోని అడ్డు పెట్టుకొని ప్రేమని ధీరజ్ని వల్లి విడదీయాలని చూస్తుందా? ఇంత జరిగినా కూడా వల్లిలో మార్పు రాలేదు. పైగా ఈ కుటుంబానికి మరొక సమస్యని తీసుకురావాలని అనుకుంటుంది. అంటే భద్రావతి కేవలం ఈ వీడియోని చూసి తను ఈ బర్త్డేకి ఒప్పుకుందా అని అనుమానాలైతే నర్మదలో మొదలవుతాయి. ఒకవేళ భద్రావతి వీడియో చూస్తే వల్లి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పానంది. తప్పంతా కూడా ధీరజ్ అత్తయ్య మీదకి నెట్టేసి తను గొప్పగా చెప్పుకొని ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? అసలు ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది? ఏం జరుగుంటుంది? మొన్న ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా మోపిదేవి వెళ్ళడం, పోలీస్ ఆఫీసర్ వచ్చి ఫోన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అప్పుడే ఏదైనా జరిగిందా? ఒకసారి నేను ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తాను అని అంటూ ఇక తను కూడా మోపిదేవి అయితే వెళ్తుంది. మోపిదేవి వెళ్ళి అక్కడ రిసెప్షన్ అమ్మాయిని అయితే అడుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ప్రేమ ధీరజ్ వాళ్ళ పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వీడియోని ఈ మధ్యలో అంటే ఈ 2 రోజుల్లో ఎవరైనా తీసుకువెళ్ళారా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని తను డబ్బులు తీసుకొని ఆ వీడియో ఇచ్చింది కాబట్టి ముందు నిజం చెప్పదు, కానీ తర్వాత చెప్తుంది. తర్వాత ఎందుకు చెప్తుందంటే ఆ హోటల్ ఓనర్ అయితే వస్తాడు. హోటల్ ఓనర్ ఎవరో కాదు, నర్మద స్నేహితుడే. ఇక నర్మద స్నేహితుడు అవడంతో అప్పుడే ఇంకా నర్మద ఇది నీ హోటల్ అని తెలియదు వర్మ అని అంటూ ఉంటుంది. ఇది నా హోటలే, ఏంటి ఇలా వచ్చావు నర్మద అని అతను అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతూ ఉంటే చెప్పు, నీకేం ఇన్ఫర్మేషన్ కావాలి? 8 నెలల క్రితం ఇక్కడ నా మరిది నా చెల్లెలి పెళ్ళి జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు బయటికి వస్తుంది. అసలు ఎవరు ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చారు, ఎవరు తీసుకున్నారనేది తెలియాలి. కొంచెం సీసీ కెమెరాలు ఈ 3 రోజుల్లో ఏం జరిగిందో చూపిస్తావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని అయితే చూపిస్తాడు. అప్పుడే ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరూ కూడా అక్కడికి రావడం, సీసీ ఫుటేజ్ తీసుకోవడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద అంటే వీళ్ళు కావాలని ప్లాన్ చేశారు అని బయట సీసీ ఫుటేజ్ కూడా చూస్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇవ్వడం అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఇవన్నీ చూసిన నర్మద షాక్ అయిపోతూ, అంటే వీళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి ఆ ఫేక్ పోలీసు ఇన్స్పెక్టర్ చేత ఫోన్ చేయించారనమాట. అసలు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని నర్మద అంతా కూడా తను తెలుసుకుంటూ ఉంటుంది. తనకి అనుమానం అయితే మొదలవుతుంది. ఇక సీసీటీవీ ఫుటేజ్లన్నీ తన ఫోన్లోకి పంపించుకుంటుంది. అప్పుడే హోటల్ ఓనర్ అయితే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, నువ్వు డబ్బులు తీసుకొని ఇలా వీడియోలు కూడా ఇస్తున్నావా అని అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి సార్, వాళ్ళు బలవంతం పెట్టేసరికి నేను అలా ఇవ్వాల్సి వచ్చింది అని అమ్మాయి అయితే చెప్తుంది. అప్పుడే ఇక నర్మద అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది. అందరూ కూడా బర్త్డే పార్టీకి అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇక బర్త్డే పార్టీకి రెడీ అవుతూ ఉండగా ఇంతలో నర్మదకి ఫోన్ చేస్తుంది ప్రేమ. ఎక్కడున్నావక్క అని అడుగుతూ ఉంటుంది. నేను చిన్న పనుండి బయటికి వచ్చాను అని అంటూ ఉంటే, అదేంటక్క, అమ్మమ్మ నానమ్మ బర్త్డే కదా వెళ్తున్నాము, ఇంకా రాలేదేంటి అని అనగానే, నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళండి, నేను వస్తాను అని నర్మద అయితే చెప్తుంది. సరే అక్క, నీకు రిసార్ట్ తెలుసు కదా, అక్కడికి వచ్చేసేయ్ అని అంటూ ఉంటే, సరే అయితే వస్తాను అని చెప్తూ ఉంటుంది నర్మద.
తరువాత వేదవతి అడుగుతూ ఉంటుంది ప్రేమని. అవును, నర్మద ఏది కనిపించడం లేదు, తను వస్తుందా అని అడుగుతూ ఉంటే, అక్క ఎక్కడికో పనుందని వెళ్ళిందంట అని అనంగాల్ని అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. పక్కన వల్లి అయితే, నర్మద ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది, ఒకవేళ మా ప్లాన్ ఏమన్నా తెలిసిపోయిందా? మా ప్లాన్ ఏం తెలుస్తుందిలే, మా ప్లాన్ ఏమీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి తర్వాత అందరూ కూడా రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక రిసార్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎలా ఉన్నావు ప్రేమ అని భద్రావతి ప్రేమని ప్రేమగా అడుగుతుంది. అప్పుడే భద్రావతి ప్రేమను అలా ప్రేమగా అడగడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. బానే ఉన్నానత్త అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా రెండు కుటుంబాలు కూడా కలుస్తాయి. రెండు కుటుంబాలు కూడా కలిసి ఇక పెద్ద ఆవిడ పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న సాగర్ ఈ నర్మద ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. తరువాత భాగ్యం ఆనందరావు కూడా బర్త్డే పార్టీకి వస్తారు. అప్పుడే వల్లితో అడుగుతూ ఉంటుంది భాగ్యం, అవును, నర్మద కనిపించడం లేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదమ్మా, తను ప్రేమ ఫోన్ చేస్తే పనుండి నేను రాలేకపోతున్నాను, రిసార్ట్ దగ్గరికి వస్తాను, ఈలోపు మీరు వెళ్ళండి అని చెప్పిందంట. నర్మద ఎక్కడికి వెళ్ళిందా అని నా అనుమానం. ఒకవేళ మన ప్లాన్ ఏదన్నా తెలిసిపోయిందంటావా అని వల్లి అడగడంతో, అంత ఈజీగా ప్లాన్ ఎలా తెలిసిపోతుంది, అస్సలు కూడా తెలీదు, నువ్వేమీ కంగారు పడుకో, అంతా మనం పగడ్బందీగా చేశాం కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని వల్లి అయితే, ఇప్పుడు మాత్రం మామూలు సునామీ రాదు, ఇటు మా అత్తగారు మొత్తం కుటుంబం మొత్తం విలవిలలాడిపోతుంది, లేకపోతే నన్ను ఎన్ని మాటలు అంటుంది మా అత్తగారు, ఇప్పుడు మావయ్య గారు మా అత్తగారిని ఇష్టం వచ్చినట్లు తిడతారు, ఇప్పుడు మాత్రం ప్రేమ ధీరజ్ విడిపోవడం ఖాయం అని అంటూ ఉంటుంది వల్లి. అవునే, అది చూడాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యం. చూద్దామమ్మా, మనల్ని ఎంత బాధ పెట్టారు వీళ్ళు అంతకంత అనుభవించేలా చేద్దాము అని వల్లి అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత బర్త్డే పార్టీ అయిపోయాక అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఇక డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అంటూ ఉంటుంది ప్రేమని, ప్రేమ నువ్వు ఎవరిని ప్రేమించావు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి అందరి ముందు. అదేంటత్త అలా మాట్లాడుతున్నావు, నేను ప్రేమించింది ధీరజ్ని కదా, మరి ఎవరిని ప్రేమించావని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. నువ్వు నిజంగానే ధీరజ్ని ప్రేమించావా అని అనగానే, అవునత్త, నేను ధీరజ్నే ప్రేమించాను, ఎందుకు అలా అడుగుతున్నావు, నీకెందుకు అలా అనుమానం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక భద్రావతిని సేనాపతి అడుగుతూ ఉంటాడు, ఏంటక్క ఏమైంది అలా అడుగుతున్నావేంటి, వాడే కదా ప్రేమించుకున్నాము, చిన్నప్పటి నుంచి మాకు ప్రేమ ఉంది, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకునే పెళ్లి చేసుకోమని చెప్పాడు, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అని అంటూ ఉంటే, లేదురా సేన, మనల్ని ఈ వేదవతి ఈ ధీరజ్ గాడు మోసం చేశారు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఆ మాట విని ప్రేమ వేదవతి షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే రామరాజు, ఏంటి మిమ్మల్ని మోసం చేసింది, రెండు కుటుంబాలు కలిసి నా పుట్టినరోజు జరపమని అత్తయ్య గారు అడిగారు కాబట్టి వచ్చాము, నాకు తెలుసు మేమిక్కడికి వస్తే నువ్వు ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకొని మమ్మల్ని అవమానించాలని నువ్వు అనుకుంటావని, ఖచ్చితంగా అనుకుంటావని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు రామరాజు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోలేవు, ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేకే ఎవరికి ఇష్టం లేకపోయినా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, పెళ్ళైన 8 నెలల తర్వాత నీకు ఈ విషయం అడగాలనిపిస్తుందా అని రామరాజు అడుగుతూ ఉంటాడు. ఎందుకు రామరాజు, ఎందుకంత సీరియస్ అయిపోతున్నావో, చూడు, నా మేనకోడలు నీ కొడుకుని ప్రేమించలేదు, ఒకవేళ నీ కొడుకుని ప్రేమిస్తే వాడు దాని మెడలో బలవంతంగా తాళి ఎందుకు కడతాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు అని తనెందుకు ఆ తాళిని కట్టొద్దని అలాగా బలవంతం పెడుతూ ఉంటే విసుక్కుంటుంది, చూడు ఈ వీడియో అని వీడియో అయితే చూపిస్తారు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా అది చూసి వేదవతి ధీరజ్ ప్రేమ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు.
పగిలిపోయిందమ్మా అగ్నిపర్వతం అని వల్లి అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. చూసావరా సేనా, చూసావా మన ప్రేమ వీడిని కాదు ప్రేమించింది, ఎవరో కళ్యాణ్ అనేవాడిని ప్రేమించింది. వాడు దీన్ని పెళ్లి చేసుకోకుండా నగలు తీసుకొని పారిపోయాడు. ఇదే అవకాశంగా తీసుకొని దానికి మాయ మాటలు చెప్పి ఈ వేదవతిని మనం దూరం పెట్టామని ఈ వేదవతి మన ప్రేమ మెడలో తన కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. తను ఇంత పని చేస్తుందని అస్సలు కూడా నేను అనుకోలేదు. వేదవతి, ఏంటి నువ్వు చేసిన పని అని సేనాపతి అయితే నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి వేదవతిని చంప పగలగొడుతుంది. నా మేనకోడలికి మాయమాటలు చెప్పి తను మోసపోయిందని, ఎలాగో తనకి మాయమాటలు చెప్పి నీ కొడుకిచ్చి పెళ్లి చేశావా అని అంటూ ఉంటే, అత్త జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుకో. నేను నిజంగానే కళ్యాణ్ని ప్రేమించాను, వాడితోనే లేచిపోయాను. కానీ హోటల్ రూమ్కి వెళ్ళాక వాడొక నీచుడని తెలిసింది అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు మీ అత్త ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తన కొడుకు చేత నీ మెడలో తాళి కట్టించింది, అంతే కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మాట విని ఒక్కసారి ఇక రామరాజు వేదవతిని అడుగుతాడు. ఇక రామరాజు, ఎందుకు బుజ్జమ్మ ఇలా చేశావు, నాకు ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే, అసలు ఆ రోజు ఏం జరిగిందో వినండి, వింటే మీకే నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు పూర్తిగా తెలుస్తుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి రామరాజు, లేదు బుజ్జమ్మ, నువ్వు ఈరోజు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. ఎందుకు ఇలా చేశావు నువ్వు అంటే, నీ పుట్టింటి వాళ్ళు నన్ను ఇంకా దుమ్మెత్తిపోయాలనా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక భద్రావతి, ఆపండ్రా మీ డ్రామాలు, మీ అందరూ కలిసి ఇదంతా చేశారని నాకు తెలుసు. మీరందరూ కలిసి మా కుటుంబాన్ని ఏడిపించాలని, బాధ పెట్టాలని, నా మేనగోడల్ని దూరం చెయ్యాలనుకున్నారు. మీ కుటుంబం మొత్తాన్ని ఇప్పుడు ఈ వీడియో చూపించి అరెస్ట్ చేపిస్తాను, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని భద్రావతి అయితే అంటుంది. ఇక భద్రావతి అలా పోలీసులకి ఫోన్ చేస్తుండగా నర్మద అయితే ఒక్క నిమిషం అని నర్మద అయితే అక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఇక నర్మద ఎంట్రీ ఇచ్చి, ఏంటి భద్రావతి గారు, మా అత్తయ్య గారు ఏదో చెప్తానంటే వినిపించుకోకుండా మీ మట్టికి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది నర్మద. నీకు అనవసరం అది. నా మేనకోడల్ని మాకు దూరం చేయడానికి తనకి ఇష్టం లేని పెళ్ళి చేశారని, తన మెడలో బలవంతంగా ఈ ధీరజ్గాడు తాళి కట్టాడని ఈ వీడియోని చూపించి ఈ కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేయిస్తాను అని భద్రావతి అనడంతో అప్పుడే ఇక భద్రావతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక నర్మద, అవును భద్రావతి గారు, ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడు ఒక్కసారి వల్లి, భాగ్యం, ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో మీకు ఎలా వచ్చింది, ఇన్ని నెలల తర్వాత ఈ వీడియో మీ చేతికి రావడానికి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక భద్రావతి, చెప్పు, ఈ వీడియోని ఎవరు మీకు చూపించారు, మీకు మీ మేనకోడల మీద అసలైన ప్రేమ ఉంటే ఈ వీడియోని మీకు చూపించింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే భద్రావతి, ఇంకెవరు, ఈ వల్లియే అని నిజం చెప్పడంతో ఒకేసారి వేదవతి అలాగే చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. వీడియో చూపించి మీకేం చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడే ఏం చెప్పిందా, మా అత్తయ్య గారు మా దూరం పెడుతున్నారని, మిమ్మల్ని ప్రేమని మీకు దూరం చేసిందని చెప్పింది అని అంటూ ఉంటే, మరి పుట్టినరోజు ప్లాన్ కూడా తనే చెప్పిందా అని అంటూ ఉంటుంది నర్మద. అవును తనే చెప్పింది. అసలు ఆ రోజు హోటల్ రూమ్లో ఏం జరిగిందో మీకు తెలుసా, మీకు తెలిసేలా నేను చెప్తాను అని రిసెప్షనిస్ట్ని తీసుకొస్తుంది. అప్పుడే ఇక నర్మద రిసెప్షనిస్ట్ని తీసుకువచ్చి నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు ఏం జరిగిందో వీళ్ళకి అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఆ రోజు ఈ అమ్మాయి కళ్యాణ్ అనే వాడితో వచ్చింది. వాడు ఈ అమ్మాయిని దుబాయ్కి అమ్మేద్దాం అనుకున్నాడు. అదే సమయానికి మాకు పోలీస్ రైడ్ జరిగింది హోటల్లో. ఆ అమ్మాయిని వ్యభిచారిగా అరెస్ట్ చేస్తారేమో అని
వాళ్ళ అత్తయ్య అంటే ఈ ఇదిగో ఈవిడ వచ్చి తన కొడుకుని తీసుకువచ్చి ఆ అమ్మాయిని వ్యభిచార కింద అరెస్ట్ చేస్తే తన జీవితం నాశనం అవుతుందని, తను చనిపోతుందని భయంతో వాళ్ళ కొడుక్కి ఇష్టం లేకపోయినా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి తన మెడలో తాళి కట్టించింది అని నిజాన్ని బయట పెడుతుంది. మరి నీ దగ్గర ఉన్న వీడియోని ఎవరు తీసుకున్నారు అని అంటూ ఉంటే, ఇదిగో వీళ్ళిద్దరే నాకు 50,000 ఇచ్చి నా దగ్గర ఉన్న వీడియోని తీసుకున్నారు అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఆనందరావు భాగ్యం. ఆ తర్వాత ఆనందరావు భాగ్యం షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే సరే అయితే ఇక నువ్వు వెళ్ళు, నువ్వురా అని అంటూ ఒక ఇన్స్పెక్టర్ని మారువేషంలో వచ్చాడు కదా, ఇన్స్పెక్టర్ని తీసుకొస్తుంది. అతన్ని తీసుకువచ్చి ఆ రోజు ప్రేమకి నువ్వేనా ఫోన్ చేసింది అని అంటూ ఉంటే, నేనే. నువ్వు పోలీస్ ఆఫీసర్వా అని అడుగుతుంది నర్మద. కాదు, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు అని చెప్తూ ఉంటాడు. మరి నువ్వెందుకు వీళ్ళిద్దరికీ మీ మీద మర్డర్ కేసు ఉందని వాళ్ళని భయపెట్టి ఎందుకు